ఏపీలో పలు చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖలోని 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చూస్తున్నాం. ఏపీలో పలు చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖలోని 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చూస్తున్నాం. ఏపీలో పలు చోట్ల ఏసీబీ సోదాలైతే కొనసాగుతున్నాయి. ఇటు విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సోదాలైతే కొనసాగుతా ఉన్నాయి. విశాఖలోని 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏసీబీ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా వైజాగ్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి సోదాలకు సంబంధించి? పవన్, విశాఖలో ఈరోజు 4 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే గత నెల 5-6 తేదీల్లో విశాఖలో సూపర్ బజార్ ఏసీబీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేయడంలో ఈ మొత్తం వ్యవహారం బయటపడినట్టు తెలుస్తుంది. ఆ రోజు అనధికారికంగా 10,000 నగదు, దస్తావేజులు, అదేవిధంగా ఫ్రీ హోల్డ్ సంబంధించిన ఈ డిజిటల్ కీ అనేది ఏసీబీ అధికారికి చిక్కినట్టు తెలిసింది. దాని ఆధారంగా ఈరోజు కేసులు నమోదు చేసి దీంట్లో పాత్రదారులైన వారందరిపైన కూడా కేసులు నమోదు చేసి దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే సూపర్ బజార్, అదేవిధంగా పెదగంట్యాడ, విశాఖ గాజువాక ప్రాంతంలో ఉన్న పెదగంట్యాడ సబ్ రిజిస్టర్ కార్యాలయాల సంబంధించి అంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన హక్కులు వారికి ఉండడంతో ఏ భూములైనా కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ అధికారం ఉంది కాబట్టి ఇవి అనధికారికంగా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా కొంతమంది ఈ సమాచారాన్ని ముందుగా సబ్ రిజిస్ట్రార్లకు కార్యాలయాలకు అందజేశారన్న ఒక ఆరోపణ నేపథ్యంలో కూడా ఏసీబీ సిబ్బందిని తొలగించి ఇప్పుడు కొత్తగా మరొక సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. గత నెల ఏదైతే 5-6 తేదీల్లో విశాఖలో సూపర్ బజార్ ప్రాంతంలో ఏదైతే దాడులు చేశారో ఆ దాడులకు అనుగుణంగా వారికి చిక్కిన ఆధారాల నేపథ్యంలోనే ఈరోజు 4 చోట్ల దాడులు చేస్తున్నారు. సూపర్ బజార్ సబ్ రిజిస్టర్ ఆనంద్, అదేవిధంగా మరో 2 సుధారాణి సిబ్బంది ఆనంద్ పైన కూడా ఈరోజు దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వారికి సంబంధించిన ఇల్లు, వారి స్నేహితులు ఇళ్లపైన కూడా దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఫ్రీ హోల్డ్ సంబంధించిన భూముల వ్యవహారంలోనే అనధికారికంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం విశాఖలోనే కాదు, విశాఖ, విజయనగరం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మన విశాఖలో చూసుకున్నట్లయితే 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేస్తారు. కానీ దీనిపైన ఇప్పటికి కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వట్లేదు. దీనిపైన ఏసీబీ అధికారులని మనం సంప్రదించినప్పటికి కూడా దీనిపైన మరికొంత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 4 ప్రాంతాల్లో మేము సోదాలు చేస్తాం, దీనికి సంబంధించిన మరింత సమాచారం రావాల్సిందంటూ కూడా దాన్ని గోప్యత పాటించే విధంగా చెప్తున్నారు తప్ప దీనిపై స్పష్టత ఇచ్చే అధికారులు అయితే కనిపించటం లేదు. గతంలో ఏవైతే వీరికి డిజిటల్ కీ దొరికిందో ఆ డిజిటల్ కీ ఆధారంగా మొత్తంలో విశాఖలో ఎటువంటి భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు,
దాంట్లో ఎటువంటి నగదు లావాదేవీలు జరిగేది నేపథ్యంలోని వీటిపైన కూడా దాడులు చేస్తుందని తెలిసింది. దీంట్లో కేవలం సబ్ రిజిస్టర్ ఆఫీసులో సిబ్బంది పైన కాకుండా ప్రైవేట్ ఉద్యోగి ఎవరైతే సబ్ రిజిస్టర్ కార్యాలయం బయట ఉంటే రైటర్స్ కావచ్చు, డాక్యుమెంట్ రైటర్స్ కావచ్చు, అదేవిధంగా సబార్డినేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో పాత్రదారుగా ఉన్నట్లు కొన్ని అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి అధికారులు లోతైన దర్యాప్తు చేస్తే మరికొంత విషయాలు కూడా నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.